నన్ను సస్పెండ్ చేసిన చిన్నారెడ్డి కళ్ళ నీళ్ళు పెడుతున్నాడు అది. నేను హ్యాపీగా ఉన్నానా, నేను దోపిడీ గురవుతున్న వర్గాలతో ఎవరైతే నన్ను అన్యాయం చేస్తానని కామ్గున్నారో నేను ముఖం పట్టుకొని చెప్పిన జగిత్యాల నేను రేవంత్ రెడ్డి ఒడగొట్టినని ఒక టికెట్ రాకుండా చేసిండు చిన్నారెడ్డిని, ఈయననేమో ఒడగొట్టిండు. అన్న జీవన్ రెడ్డిని 2000% రేవంత్ రెడ్డి ఒడగొట్టిండు, 2000%. ఆయనను జగ్గారెడ్డిని. జగ్గారెడ్డి మరి ఎప్పుడు కన్ను తెరుస్తారో దేవుడు చెప్పాలి, తెరవాలి. కానీ 2000% జగ్గారెడ్డి అంటే ఆయన గెలిస్తే సీఎం కానియకపో లోపల పడ్డ. మధుయాస్కిన్ కూడా అదే పరిస్థితి. కాబట్టి మధుయాస్కిన్ వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి ఊడగొట్టిండు, ఒక 10 మంది ఎమ్మెల్యేని ఊడగొట్టిండు. కాబట్టి ఇది కుట్రలు అనేది కుతంత్రాలు నిరంతరం జరిగేది. ఇది ప్రసాద్ అన్నను బలిచ్చారు. కష్టంగా అన్నాయంటే ఇప్పుడు అదే అంటున్నా, ఒక లెగసీ, ఒక పేరు కనపడితే ఒకటి ఉంటుంది. ఇప్పుడు స్పీకర్ అంటే మనకు కొంతమంది అప్పుడు లేడీ ఉండే ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆమె ఎంత బాగా హ్యాండిల్ చేసేది, ప్రతిభా భారతి. అసలు నేను పాత వీడియోలు చూస్తుంటే ఒక్కొక్కరిని ఆ కమాండింగ్ అసలు అది వేరే చేస్తానే ఆమె ముత్తికి ఆరేసింది చరిత్ర. మరి ఎట్లా రేపు పొద్దున ఏం చెప్పుకుంటాడు, నేను స్పీకర్ నేను ఏం చేసినంటే ఏం చెప్తాడు ప్రసాద్? రాళ్ళే దెబ్బ చూపించుకోవాలి. ఓకే, ఇంకో ఇది రాళ్ళు అంటే జనంలో అయిపోయింది కదా.